ఇది స్విమ్మింగ్ పూల్. కోవిడ్ పిల్లవాళ్ళ కోసం కోవిడ్ వాళ్ళు ఎంతగానో తెగిస్తారన్నట్టు ఇదే అనమాట. వాడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనేసి తెచ్చారంట. వాడు నిన్న మళ్ళీ ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ పాటని క్లీన్ చేయించి మళ్ళీ ఈరోజు మామిడి బద్దనకి సిద్ధం చేపిస్తుంది మధ్యాహ్నం కల్లా. పొద్దున్నే మనం వడ్డ డ్యూటీదే. ఇప్పుడు ఎంత క్లీన్ అయితే చేసినాం, మళ్ళీ వాటర్ పడుతున్నాం. ఈ పైపులు అనమాట స్ట్రాంగ్గా ఉండడానికి. హే పని మీద వచ్చి ఇప్పుడే మీ ఇంట్లో వచ్చారా అంటుంది. సర్లే అని చెప్పిన. మా పక్కింటి వాళ్ళు పడవ వేసుకొని వచ్చారనమాట. పడవని చూడండి ఎంత బాగా పార్క్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పడవ రేట్ ఎంత ఉంటుందో తెలుసా? 20,000 దినార్లు, 30,000 దినార్లు అట్లా ఉంటాయి అనమాట పడవ రేట్లు. అవి పిక్చర్ రేట్లు ఉంటాయి. అవి అంటే పిక్చర్ రేట్లు. బిలియన్ దినాలు ఉంటాయి, మిలియన్ దినాలు, బిలియన్ దినాలు, 20,000 దినాలు, 30,000 దినాలు అంటే అర్థం చేసుకుని ఎంత ఉంటాయో. ఒక్కోటి 70 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అట్లా ఉంటాయి అనమాట. అవి పొద్దున్నే. హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మనకు పొద్దున్నే డ్యూటీ పడ్డది అనమాట. యాక్చువల్గా నేను నైట్ అయిపోయిందంట. వాళ్ళని దుబ్బని వాళ్ళ మేడం మా ఇంటి మిద్దె పైన వచ్చేసి పిల్లవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ రెడీ చేయాలంట. నేనైతే పొద్దున్న లేచినా వాడు ఇంకా లేదనమాట. పడుకున్నాడు అనేసి బయటకు వచ్చి ఇంట్లో చెప్పుకుంటున్నా. చలో పైకి వెళ్ళేసి వాడిని లేపుతున్నా. వాడిని లేపి పైకి వెళ్ళేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ రెడీ అంటే చేద్దాం. ఓకే, ఇది స్విమ్మింగ్ పూల్. ఎంతసేపు తోడినాం బయటికి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ పొద్దున్నే మనం వడ్డ డ్యూటీదే. ఇప్పుడు ఎంత క్లీన్ అయితే చేసినాం, మళ్ళీ వాటర్ పడుతున్నాం. ఒక పక్కన అదైతే నిండిస్తున్నాం. చాలా టైం పడుతుంది. ఏడు చూడండి, కోవిడ్ పిల్లవాళ్ళ కోసం కోవిడ్ వాళ్ళు ఎంతగానో తెగిస్తారన్నట్టు ఇదే అనమాట. వాడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనేసి తెచ్చారంట. వాడు నిన్న మళ్ళీ ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ పాటని క్లీన్ చేయించి మళ్ళీ ఈరోజు మామిడి బద్దనకి సిద్ధం చేపిస్తుంది మధ్యాహ్నం కల్లా. అవుట్ సైడ్ పోయి క్యాబ్ వెళ్తే ఈడుండి ఎక్కువసేపు పడుతుంది, అది ఒక అర్ధగంట పడుతుందని అంటే ఈడు ఏమంటా అంటే అండి లోపలికి కూర్చుందాం ఈజీగా, అది అర్ధగంట పడుతుంది అంటే అన్నమాట. ఈజీగా అది అర్ధగంట పడుతుంది అది నిండాలకెళ్ళా. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనకైతే పొద్దున్నే ఇంకా టిఫిన్ అయితే ఇచ్చారు. అంతవరకు మనకు పొద్దున్న ఇది చేసేయండి అని చెప్తుంది అనమాట మా మేడం సీరియస్గా. అంటే పిల్లనాడు ఏడుచాడు అందువల్ల నవ్వుతారని. ఏలో ఏ కేలో జావ్ జావ్ కేలో. ఈ పిల్లలు ఆడుకోనికి వాళ్ళు కళ్ళలో పడుకోకుండా ఇవి ఇస్వేవి పని భయ్యా. అరే అమ్మా, అది నిండేసరికి చాలా టైం పడుతుంది. ఇటువంటి మా కోవిడ్ మీద పైన అవన్నీ ఆడుకోనికి, ఇది దివానీ లెక్క కోవిడ్ వాళ్ళు కూర్చొని ఇంకా పిల్లలు ఆడుకుంటే స్విచ్ అంటారు అనమాట. అరే సయ్యద్ భాయ్ ये लोग इधर बैठ को देखता है क्या? हाँ, इधर बैठ के देखता है. ये ऐसे पिचकारा मारेगा, ऐसे पिचकारा मारता है. అది ఎరగదని అర్ధగంట పడుతుంది గైస్. ఎండ సంపిడుస్తున్నాం ఒక పక్కన. లేకో పొద్దున 8 అవుతుంది టైం, అంతలోకి ఎండ సంపిడుస్తుంది. ఇక్కడ 3కే సూర్యుడు వస్తాడు. 3కే రాత్రి 7 అయినా కానీ పోడు. సీదా హే భయ్యా ఆజావు. ఈ పైపులు అనమాట స్ట్రాంగ్గా ఉండడానికి. హే పని మీద వచ్చి ఇప్పుడే మీ ఇంట్లో వచ్చారా అంటుంది. సర్లే అని చెప్పిన. మనం అలా వచ్చినామో లేదో ఇంకా బాత్రూంలో పోయి నువ్వు కనుక్కున్నా. అందరికి మనకు ఫుడ్ అయితే వచ్చింది. మార్నింగ్ టిఫిన్ చూపిస్తుంది వచ్చిందా. ఇదే అనమాట మార్నింగ్ టిఫిన్. 2 కుబ్బూసులు, రొట్టెలు అనమాట. మన తెలుగు లాంగ్వేజ్ లేకుంటే 2 రొట్టెలు. ఈ రొట్టెలు నేను తినలేనులే. అమ్మ 2 రొట్టెలు. ఇదేదో ఎగ్గుతో చేసింటారు కదా లైక్ కదా. నేను ఇది టీ చేసుకున్నా. నేను తినేసి ఇంకా టీ తాగడమే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, 2 ఖర్జూరాలు. నేను బాదం తెచ్చుకున్నా కదా, నానబెట్టుకున్నాను అనమాట. అవి బాదం తర్వాత తినేస్తా. ఇది తాగేసి దాని తర్వాత నిదానంగా అవి తినేస్తా. ఇలాగ ఉంటుంది గల్ఫ్ లైఫ్. ఓకే, ఈ 2 ఇప్పుడు మన టిఫిన్. ఎటుందో ఇది టేస్ట్ అన్న, ఉప్పు కారం అన్న వేసారా కొంచెమైనా ఉత్తగదేనా బే. ఇది ఏం బేలే. మళ్ళీ హెడ్ లైక్ చేద్దాం. టైం చూసుకుంటే 11:54. డ్యూటీ వల్లే కార్ తీసుకొని వెళ్ళి మా ఇంటి ముందర పెడుతున్నాం అనమాట. ఎందుకు అంటే మా కోవిడ్ ముసలైన కార్ తీసుకొని వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళిపోతాడు. సో అందువల్ల కార్ తీసుకొని వెళ్ళిపోతున్నా. భయంకరమైన వేడి అనమాట, సంపిడుస్తుంది కార్ లోపల. బయట చూస్తే భయంకరమైన ఎండ ఉంది ఒక పక్కన. కార్లో మొత్తం కాలిపోతున్నాయి ఇవన్నీ, స్టీరింగ్ గీరింగ్ అన్నీ. బండి ఎండలో ఉంది కదా,
అద్దాలు కూడా దించడం అనమాట. దించుతుంటే మొత్తం అంతా దుమ్ము వచ్చేస్తుంది కారు లోపలికి. మా బాబా దించగానే అంటున్నాడు సీరియస్గా. సర్లే అని చెప్పిన. అద్దాలు దించితే కొంచెం కూల్ తగ్గుతుంది అనమాట. నిజమే కూల్ ఉంటుంది కొంచెం, అంటే కొంచెం వేడి తగ్గుతుంది. గేర్ రాడ్ కూడా ఇది కూడా ఎంత కాలుతుంది, భయంకరంగా కాలుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కార్ తీసుకుని వెళ్ళి మా ఇంటి ముందర పెట్టాలా. ఎందుకంటే మా కోవిడ్ ముసలైనా నచ్చలేడు అనమాట ఇంత దూరం. సో అందువల్ల కార్ తీసుకుని ఇంటి ముందర పెట్టేస్తే మా కోవిడ్ ముసలైనా వెళ్ళిపోతాడు. ఎంత కాలుతుంది, స్టీరింగ్ కూడా భయంకరంగా కాలుతుంది. ఓయ్ చలో ఇంటి దగ్గర పెట్టి కలుద్దాం. ఓకే అందరికి పెట్టినా మా కోడి ముసలైన వచ్చేస్తాడు. మా కోడి ముసలైన రాగానే మా కోడి ముసలైన ఇది వెళ్ళిపోతాడు. అంతే. అంతలోపల సీటు ఉన్న వెనక్కి సీటు ఉన్న వెనక్కి వేసి పెడితే మా కోడి ముసలైన తర్వాత మళ్ళీ మా కోడి ముసలైన ముందుకు వెనక్కి వేసుకుంటాడు. సో గది చలో మా కోడి ముసలైన వచ్చేస్తాడు. ఎందుకు మనం ఊరికే మన మొబైల్ పట్టుకోవడం అంతేనమాట. అప్పుడప్పుడు మా కోడి ముసలాయన వెళ్ళిపోతాడు. ఇట్లా కార్ తీసుకొని ఇంటి ముందర పెట్టినాడు అంటే అయిపోయి మా కోడి ముసలాయన వెళ్ళిపోతాడు అని అర్థం. మా కోడి ముసలాయన వెళ్ళిపోతే ఏ రిస్క్ ఉండదు మనకు. ఇంకా మా కోడి ముసలాయన ఇంకా రాత్రి 9కి అటు వచ్చాడు. ఇంకా అసలు డ్యూటీలో ఉండవు ఈరోజు. ఎంజాయ్ పండుగ అంతే. మధ్యలో వచ్చానికి ఏం చేయలేము, ఒకవేళ మధ్యాహ్నానికి వచ్చానికి ఎవరు ఏం చేయలేరు డ్యూటీ ఉన్నట్టే. సో అలా ఉంటుంది. పోయిండి ఇప్పుడే మా కోవిడ్ ముసలాయన. నేనైతే ఈయనే కూర్చున్నాను అనమాట. నేను గమనిస్తాను అక్కడ పడవ లేదనమాట. పొద్దున ఉండేది ఇప్పుడు లేదు చూడండి పడవ. తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ప్రజెంట్ అయితే కొద్దిసేపు ఫోన్ మాట్లాడదాం అనేసి నేను కూర్చోను. యాక్చువల్గా ఇప్పుడైతే మా కోడి ముసలాయన వెళ్ళేటప్పుడు రాత్రి 7 గంటలప్పుడు మళ్ళీ మా ఫతుం కారు మళ్ళీ కడగాలంట. కారు లోపల కడగాలంట. కానీ అమ్మ ఇంతగా ఆ మేడం నిజంగా చాలా టూ మచ్ చేస్తుంది. చాలా అంటే చాలా టూ మచ్ చేస్తుంది ఆ మేడం. ఏం చేద్దాం, తప్పదు గాయస్. వీళ్ళు ఎట్లయినా ఆడుకుంటారు. ఇలానే ఉంటుంది గర్ల్స్ అంటే, కోపం వచ్చేస్తుంది. ఏమోలే అడిగేద్దాం అంతే కదా. మా పక్కింటోళ్ళు పడవ వేసుకొని వచ్చాను అనమాట. ఆ పడవ పార్కింగ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నా అంటే కష్టం. ఇలాగ మా కోడి ముసలాయన కూడా కార్ ఆడ పెట్టినాడు. నేను తీసుకొచ్చి పెట్టినా మా కార్. పడవని చూడండి ఆడ ఎంత బాగా పార్క్ చేస్తున్నారు వాళ్ళు పడవని. ఇంకా మళ్ళీ ఎనికి ముందుకు భలే పార్క్ చేస్తున్నారు పడవని ఆడ. అది 1.8 అనమాట. మన బండి కూడా ఇప్పుడు తీసేసినాం. ఇదే పార్కింగ్ చేసేసినారు బండి. నేనేమో బండి మా ఇంటి ముందు తీసుకొని చీడ బండిలో ఏమో ఫుల్ పెట్టినారు రోడ్డు మీద. వాళ్ళది అయిపోతానే ఆడ చూడండి ఆ కోవేటి, వాళ్ళ కోవేటి బోమెంటర్ రోడ్ అనమాట. ఆ రెడ్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు కదా అతను వచ్చేసి భలే డేంజర్. అన్ని పనులు చెప్తుంటాడు అనమాట. ఇలా పాపం సతాయిస్తుంటాడు. తీసుకుగా వాళ్ళు అయితే పడవని అయితే తీసేసినారు చూడండి. బండి కూడా ముందుకైతే పెట్టేసినారు. ఆ కోవేటి ఉన్నాడు కదా ఆడ ఆ కోవేటి ఇదే అనమాట. అతను ఈ వెనకలోకి వచ్చాడు. సారీ. యాక్చువల్గా అయితే ఆ పడవ రేట్ ఎంత ఉంటుంది తెలుసా? 20,000 దినార్లు 30,000 దినార్లు అట్లా ఉంటాయి అనమాట పడవ రేట్లు. అవి పిక్చర్ రేట్లు ఉంటాయి. అవి పిక్చర్ రేట్లు. బిలియన్ దినార్లు ఉంటాయి, మిలియన్ దినార్లు, బిలియన్ దినార్లు, 20,000 దినార్లు, 30,000 దినార్లు అంటే అర్థం చేసుకుని ఎంత ఉంటాయో. ఒక్కోటి 70 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అట్లా ఉంటాయి అనమాట. అవి పడవలు చాలా రేట్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇతను ఆడ బండి పెట్టినారు అనమాట. ఆ బండి తీస్తే మనం బండి పార్క్ చేద్దాం అనుకుంటే ఇతను ఈడైనా డ్యాన్స్ చేస్తాడు. బెన్నీ తెచ్చా కదా బండి అడ్డం పోయి చేపలు ఏమో పట్టుకొని వచ్చినట్టున్నారు వీళ్ళు. బండి కూడా పార్క్ చేసేసిన. వీళ్ళు వెళ్తున్నారు. చేపలన్నీ ఈ కార్లో వేసేసుకొని కొందరు. వాళ్ళ చేపలు వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళ చేపలు వీళ్ళు వేసుకున్నారు. కార్లో వెళ్ళిపోతున్నారు. ఆడ ఇలాంటి వాళ్ళు తగిలించడం నా బండి మా బండి తగిలించారు అనమాట. ఆడ BMW చూద్దాం. వీళ్ళు పోయిన తర్వాత BMW ఏమైనా అయిందేమో తగిలించారు అనమాట వీళ్ళు. ఇలాగైతే అతను మా కార్ తగిలించింది చెప్పలే BMW. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. పడవ దగ్గరికి వెళ్తే అతను ఏమంటాడంటే అక్కబెట్టి కార్కి ఏమన్నా అంటే ఏం కాలే ఏమన్నా అవుతుంది అని ఒకవేళ మీ వాళ్ళు ఏమైనా చూసి ఏమన్నా కెమెరాలో చూసేదని చెప్తే కనుక మా పిల్లని చెప్పు, మా పిల్లని చెప్తే నేను వచ్చి మాట్లాడతా అని అంటాను. అక్కబెట్టి అవులే చూసుకోకుండా అయిపోయింది. అయినా ఏం కాలేదు, జస్ట్ గిరికలో ఉన్నాయి అంతే. BMWకి ఒకవేళ అడిగితే చెప్తాను. లేదా నాకేం సంబంధం, మధ్యలో నేను ఎందుకు రిస్క్ మధ్యలో చెప్పండి. తలకాయ నాకు దేని అంతే కదా. ఏమో ఎటైతే చూద్దాం, మనకి ఎందుకు వచ్చిన పంచాయతీలే. మధ్యాహ్నం నుంచి 10 నుంచి 1 టూన వెళ్ళే. మా బాబాయ్ ఏమో కార్ కడగని చెప్పాడు కదా, ఆ కార్ ఇంకా రాలే. వచ్చాక ఆమె కార్ ఇచ్చి పిలిచి అడిగితే కనుక కడుగుతా, లేదంతే అంతే కదా. ప్రెజెంట్ టైం చూసుకుంటే 10 అవుతుంది. జమ్యా దగ్గరికి వచ్చిన మా కోవిడ్ ముసలైన రేపు ఇంట్లో పార్టీ జరుగుతుంది. పోయి జమ్యా పోయి కూల్ డ్రింక్స్ అందుకు తీసుకొని రాపో బాబా అంటాడు. అందువల్లనే వచ్చినాయి. ఆల్రెడీ ఇంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ నిండా పెట్టినా అనమాట కూల్ డ్రింక్స్. మళ్ళీ పోయి తీసుకొని రాబో అంటున్నాడు. ఇదంతా మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
మొత్తం ప్రజెంట్ అయితే మనం వచ్చింది కూల్ డ్రింక్స్ సెక్షన్ దగ్గరికి తెచ్చినాం. మా కోవిడ్ మూసడానికి కావాల్సింది బ్లాక్ ఆర్సీ, అవి లాస్ట్లో ఉంటాయి. ఉన్నాయి బ్లాక్ ఆర్సీ చూడండి. మొత్తం కూల్ డ్రింక్ సెక్షన్ అనమాట ఇదంతా. బ్లాక్ ఆర్సీ లెమన్ పెట్టేసుకున్నా మొత్తం 3. మళ్ళీ ఇప్పుడు మా కోవిడ్ ముసలాన్ని కాల్ చేసి కనుక్కోవాలి. ఇది కొనుక్కున్నాను అనమాట కర్బూజకాయలు. మా కోవిడ్ ముసలాయి నుండి కర్బూజకాయలు తీసుకున్నా అని చెప్పిన అనమాట. మన సైడ్ మనం కర్బూజకాయలు అంటాం కదా. ఫస్ట్ ఏంటో పేరు చెప్తున్నాడు, అది షమ్మం గిమ్మం అంటున్నా, నాకు ఏం అర్థం లేదు పేరు. తర్వాత తెలిసింది ఏంటంటే అది కర్బూజకాయలు అనమాట. చూడండి ఇది ఇక్కడ కేజీ వచ్చేసి ఇంత తీసేసుకున్నా. 2 తీసేసుకున్నా మంచివి చూసి. మా కోడి ముసలి అయితే స్మెల్ చూడంటున్నాడు, స్మెల్ చూసి తీసుకుంటున్నాడు. సరేలే అని చెప్పి అడవి మళ్ళీ అడుగుని అడిగాడు అనమాట, బాగున్నాయా లేవా అని అడిగితే ఆ బాగున్నాయి లేదు. ఆ 2 కలిపి ఇప్పుడు దినార్ ఎంతనో పడ్డాయి. 500 రూపాయలు 2 కలిపి, ఒక 250 రూపాయలు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడే కూల్ డ్రింక్స్ లోపల అయితే పెట్టేసినాం. మా మేడం కార్ కడగమని చెప్పిన కదా. ఇప్పుడు మా ముసలాం ఉన్న కోవిడ్లో అక్కడ కార్లో పెట్టేటప్పుడు నాకు అని ఇద్దరు చెప్పాను అనమాట, కార్లు కడగ లోపల అంటే కడగని అని. ఏమో మాకు చెప్పేంత ధైర్యం లేదు, కానీ మా ముసలి చెప్పి మాకు గడిపిస్తుంది ఈ కారు. ఇప్పుడు లోపల కడగాలంటే ఏం లేదు, కింద ఏమైనా మ్యాట్ల మీద అది పని ఏమన్నా ఎత్తడం అంతే. కడగడం అంటే పెద్ద సోప్ వేసి కడగడమా, మనం ఏమైనా పెద్ద హాల్లమా, అంతే కదా. కడిగేద్దాం. చూడండి కార్ లోపల ఇట్లుంది. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. అమ్మా ప్రజెంట్ అయితే క్లీన్ చేద్దాం. వాడు అటు సైడు, నేను ఇటు సైడు, తొమ్మిగలుద్దాం. అయిపోయింది. అటు సైడ్ కడిగేసినాం, ఇటు సైడ్ బ్యాలెన్స్ ఉంది చూడు. అరే సయ్యద్ అయిపోయింది అనమాట. బండి కూడా నడిపేసినాం. నేను ఫుడ్ కూడా తినేసిన అనమాట, చికెన్ మజ్బూసు మా బాబాయ్ ఇచ్చినాడు అనమాట. తినేసిన నేను వీడియో తీసుకున్నాను అన్నమాట. చికెన్ చేద్దాం, కొంచెం ఇచ్చినలే, అదైనా తినేసి ఇంకా కొంచెం పడేసి అలా పెట్టిన, పిల్లికి పెట్టిన, పిల్లి తింటుంది ఆల్రెడీ, లాగి చేస్తుంది. అలా బండి కడగడం అయిపోయింది. రేపు హాలిడే, మా వాడు లీవ్కి వెళ్తాడు, మనమైతే ఇంట్లోనే ఉండాలి. మనకు లీవ్ అయితే మంత్లీ ఒకటే. అందులో మా ఫ్రెండ్స్ ఎవరు రానే ఉంటున్నారు, అందువల్ల ఏం చేద్దాం తప్పదు గాయస్. లాగిచ్చే నేను ఎవరు ఏమంటలేదులే. సో చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది, తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 5 వీడియో అయితే కలుద్దాం. ఓకే, రేపు డే 5 డే 5 కదా, డే 4 మర్చిపోయాను, సారీ డే 5 డే 5 వీడియో అయితే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.